నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు కన్నుల పండుగగా అపెక్స్ హై స్కూల్ ముందస్తు సంక్రాంతి వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన వుడా చైర్మన్ మీనా కుమారి సమస్యలు పరిష్కరించే వరకు నిరసన విరమించేది లేదని నిరవధిక దీక్షకు దిగిన అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని ఒంగోలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన పారిశుద్ధ్య కార్మికులు కనుమరుగవుతున్న సాంప్రదాయ పండుగలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని వుడా చైర్మన్ సింగరాజు మీనా కుమారి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఒంగోలులోని సుజాత నగర్ 11వ లైన్ నందు గల అపెక్స్ స్కూల్ ఆవరణంలో జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకలలో సింగరాజు మీనా కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకలకు పాఠశాల కరెస్పాండెంట్ శివకోటిరెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు చిత్రీకరించిన రంగవల్లులను డిప్యూటీ డీఈఓ సరస్వతితో కలిసి మీనా వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్వయంగా తయారు చేసిన పిండి వంటకాలను వీక్షించారు. అనంతరం వేడుకలను పురస్కరించుకొని మీనా వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సాంప్రదాయ విలువలను విద్యార్థులకు నేర్పించాలని అన్నారు. పాఠశాలల్లో ఇటువంటి వేడుకలను నిర్వహించడం వల్ల విద్యార్థులలో స్నేహభావం పెంపొందించవచ్చని అన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ శివకోటిరెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణ కలిగిన విద్యను అందించడంతో పాటు వారి నైపుణ్యతను పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కోలాట ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ప్లీజ్ వెల్కమ్ మేడం, ప్లీజ్ వెల్కమ్. మరి ఈరోజు ముఖ్య అతిథి కార్యక్రమానికి శ్రీ సింగరాజు మీనా వెంకటకి ఈనాటి విశిష్ట అతిథి మన ఒంగోలు మండల అవర్ యంగ్ అండ్ డైనమిక్ కరెస్పాండెంట్ శ్రీ కె శివకోటిరెడ్డి గారికి మన అపెక్స్ 11th లైన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ మేడం అనురాధ మేడం గారిని, అలాగే 9th లైన్ ఇన్ఛార్జ్ మేడం లక్ష్మీ మేడం గారిని, అలాగే सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा. చతురాయ గాన 2024 ఎపెక్స్ కుటుంబం వారి నిర్వహించే సంక్రాంతి సంబరాలు మేడం గారు కూడా, అలాగే ఇస్లాంపేట బ్రాంచ్ ప్రిన్సిపల్ జ్యోతి మేడం గారు, అను మేడం గారు. శాస్త్రీయత ఉంది, దానిలో ఆధ్యాత్మికత ఉంది, ఒక యోగా ఉంది, ముగ్గు వంగి వేయడం ద్వారా అది ఒక ఆసనం ఉంది, ఒక మంచి కళాత్మక
సాంప్రదాయాలన్నింటినీ, సంక్రాంతి సంబరాలన్నింటినీ, చెరుకులు, మనకి పొలాల్లో దొరికేటువంటి చెరుకులు, పొంగలి, అలాగే భోగి మంటలు, వీటన్నిటినీ ముగ్గుల్లో రూపొందించారు. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. నాకు చాలా తక్కువ టైం ఉంది. మామూలుగా అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ ఇది పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది. ఒక టైం షెడ్యూల్తో ఒక సైన్ ఒకటి, తంబ ఒకటి వేయాల్సి ఉన్నందువలన వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ మన ముందుకి పోరాటం డాన్స్ తోటి 1 క్లాప్స్ సిద్ధం చేయండి. మరి వినోస్తానికి మైక్ ఒంగోలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన దీక్షలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మె కార్యక్రమంలో భాగంగా నేడు 24 గంటల నిరవధిక నిరాహార దీక్షను అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టారు. ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరవధిక నిరాహార దీక్షలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొని తమ నిరసనలను తెలియజేశారు. గత 25 రోజులుగా తాము తమ సమస్యల కోసం పోరాడుతున్నా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కార మార్గం చూపకుండా తమ నిరసనలను అణిచివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అధికార బలంతో అంగన్వాడీ నిరసనలు అణిచివేయాలని చూస్తే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు హెచ్చరించారు. ఈ నిరవధిక నిరాహార దీక్ష కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు. పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు వెంటనే, చర్చలకు వెంటనే. పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలి. ఇవాళ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున కార్మిక వర్గం, కష్టజీవులంతా కూడా వీధుల్లోకి వచ్చి సమ్మెలు, నిరోధక సమ్మెలు, పోరాటాలు చేస్తున్నటువంటి కాలంగా ఉన్నది ఇది. కాబట్టి ఇది ఉద్యమాలు, పోరాటాల కాలం. ఇందులో ప్రధానమైనటువంటిది ఈ సమ్మె కార్యక్రమాన్ని ప్రారంభించింది 26 రోజులుగా అంగన్వాడీ వర్కర్సు,
హెల్పర్స్ అనేటువంటి వాళ్ళు ఆ రకంగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం అనేటి వాళ్ళు చాలా శాంతియుతంగా సమరశీలంగా కొత్త పద్ధతుల్లో ప్రజల యొక్క రాజకీయ పార్టీల యొక్క ప్రజా సంఘాల యొక్క అందరి మద్దతు తీసుకుని ఆ రకంగా సమ్మెలో కొనసాగుతున్నారు. కానీ ప్రభుత్వం వైఖరి దీనికి విరుద్ధంగా ఉంది. ప్రభుత్వం ఈ సమస్యను న్యాయసమ్మతంగా పరిష్కరించాలి. కారణం ఇవాళ పరిస్థితుల్లో వాళ్ళు కోరుతున్నటువంటిది, మీరు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికలకు ముందు మీరు వాగ్దానం చేశారు. అందులో కీలకమైనటువంటిది నేను వస్తే జీతం పెంచుతా అని చెప్పారు. ఆ జీతం పెంపుదలనే దాని సమస్య కాదు. నేను వస్తే గ్రాట్యుటీ ఇస్తానని చెప్పారు. దాన్ని కూడా నువ్వు తిరస్కరిస్తున్న పరిస్థితి అంతా కూడా ఉంది. అంతేకాకుండా వాళ్ళున్న పరిస్థితుల్లో నిర్బంధంతో, అబద్ధాలతోటి, నియంత్రణతో పోలీసులను ప్రయోగించే రకంగా ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కావాల్సిన ప్రయత్నం అంతా కూడా చేస్తున్నావు. కాబట్టి ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఆలోచించాలి, ఈ సమస్యను పరిష్కరించాలి. కారణం ఏంటంటే నువ్వు బెదిరిస్తున్నావని ప్రభుత్వం బెదిరిస్తూ ఉంది. 5వ తేదీ లోపల మీరందరూ కూడా సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరకపోతే 1,06,000 మంది మొత్తాన్ని కూడా సస్పెండ్ చేస్తానని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. ఎలా సస్పెండ్ చేస్తారు? మీరు సృష్టించిన సమస్య ఇది. మీరు వాగ్దానం చేసిన దాన్ని అమలు జరపమని కోరేటువంటి అంగన్వాడీలకు ఉన్నది. కానీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఏంటంటే వీళ్ళంతా కూడా బానిసలు, మా పదవులకి, మా మంత్రులకి, ముఖ్యమంత్రులకి భయపడి వీరంతా కూడా చెప్పినట్టుగా వింటారని చెప్పిన పద్ధతులు మాట్లాడుతున్నారు. అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ చెప్తుంది, మేము బానిసలం కాదు, మేము స్వతంత్ర పౌరులం. మీరు ఇచ్చిన బాధ్యతలు మేము నెరవేరుస్తాం, మీరు కూడా మీరు ఇచ్చిన వాగ్దానాలని అమలు జరపనేటువంటి పద్ధతుల్లో పోరాటం సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇవాళ నుంచి అంగన్వాడీ ఉద్యమం అనేటువంటిది, పోరాటం అనేటువంటిది 2వ దశలోకి వచ్చింది. ఈ దశలో ప్రారంభ సూచకంగా ఇవాళ నిరాహార దీక్షల్ని రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రాష్ట్ర మొత్తం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ ఉద్యమం జయప్రదం అవుతుంది. కారణం సంపూర్ణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొద్దిమంది ఎవరైనా తప్ప సంపూర్ణంగా అన్ని ప్రజా సంఘాలు, రైతు, కూలీ, కార్మిక, కర్షక, ఉపాధ్యాయులు 50 మంది కూడా దీన్ని బలపరుస్తున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది లబ్ధిదారులు ఉన్నారు. అంగన్వాడీల ద్వారా సేవలు పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ఉద్యమం సరైంది, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే ఆ రకంగా మొత్తం అంతా కూడా వాళ్ళని సమస్యలను పరిష్కారం చేయాలి, మాకు సేవలు అందించాలనే పద్ధతిలో ఆ రకంగా మద్దతు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియుగా మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రతి వాళ్ళలో అసంతృప్తి రగిలిపోతూ ఉంది. ప్రతి వాళ్ళని నువ్వు దెబ్బతీస్తూ ఉన్నావు, అందులో కష్టజీవులను దెబ్బతీస్తూ ఉన్నావు. రెండో పక్క నుంచి సంపన్నులు, కోటీశ్వరులు వీళ్ళకి పెద్ద ఎత్తున దోచిపెట్టడానికి అవసరం పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సరికాదు. ఇది ఇవాళ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ ఎమ్మెల్యేలకి ఇవాళ 5 లక్షల జీతం మీరు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఎవరు కోరకుండానే వాళ్ళ యొక్క పెన్షన్ 50,000 నుంచి ₹1,00,000 దాకా పెంచుకున్నారు. ఎవరు అడిగారు మిమ్మల్ని? ఎవరు ఆందోళన చేశారు? ఎవరు వీధుల్లోకి వచ్చారు? ఆ రకంగా మొత్తం అంతా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ధరలు విపరీతంగా పెరిగాయి. కరెంటు ఛార్జీలు అనేప్పటికీ 8 సార్లు మీరు పెంచారు. రెండో పక్క నుంచి ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్యం అన్ని రకాలు కూడా ఆర్థికంగా కుంగిపోతున్న పరిస్థితుల్లో, అనివార్యమైపోయిన పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చి ఈ రకంగా పరిష్కారం చేయమని కోరుతున్నారు. వాళ్ళని ప్రభుత్వమే నిరవధి సమ్మెలోకి నెట్టింది, ప్రభుత్వమే వీధుల్లోకి లాగింది. అందువల్ల ప్రభుత్వమే బాధ్యత తీసుకొని దీన్ని పరిష్కరించాలని సిఐటిగా. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు చెప్పారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయం, ఒంగోలు డీఎస్పీ కార్యాలయంలో ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ను పెంచడంతో బైండోవర్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కులాలు, మతాలు, రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు, కేసులు, ఇతరత్రా వివరాలన్నీ సేకరించి వాటిని తీవ్ర సమస్యాత్మక కేంద్రాలుగా విభజించి తదనుగుణంగా బందోబస్తు ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. డీఎస్పీ కార్యాలయంలో దస్తాలు తనిఖీ చేసిన ఐజీ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇందులో ఐజీ వెంట ఎస్పీ మల్లికా గార్గ్ తదితరులు ఉన్నారు.
యా బేసికలీ ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి మనకి ఎలక్షన్లు అతి తొందరలో జరగబోతున్నాయి కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ల విజిట్స్ అట్లాగే సూపర్వైజర్ ఆఫీసర్ల విజిట్స్ కూడా చేయటం జరుగుతూ ఉంది. అంటే ఎలక్షన్ వర్క్ ఏం జరుగుతూ ఉంది, బైండ్ ఓవర్స్ ఎన్ని జరుగుతూ ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఏ విధంగా జరుగుతూ ఉంది, తర్వాత ట్రబుల్ మాంగర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం, అర్లియర్ ఎలక్షన్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్టేటస్, అదేవిధంగా ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్, ఎన్బిడబ్ల్యూ కూడా బాడీలీ అఫెన్స్కి సంబంధించిన ఎన్బిడబ్ల్యూ సేవ్ కూడా మన దగ్గర పెండింగ్ ఉండకూడదు. ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ 1313 మాత్రమే బాడీల అఫెన్స్లు పెండింగ్ ఉన్నాయి, మిగతా అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అట్లాగే ట్రబుల్ మాంగర్స్కి సంబంధించి నార్మల్గా మనం 107 సిఆర్పిసిలో వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తాం, 110లో కూడా బైండ్ ఓవర్ చేస్తాం. దాంట్లో కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం నెంబర్ కూడా చేయటం జరిగింది. అట్లాగే మనకు ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అంటే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ వాళ్ళు నేటివ్లో ఉండడానికి అనర్హులు. నేటివ్ జిల్లా అయితే వాళ్ళు ఈ జిల్లా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అట్లాగే గడిచిన 4 ఏళ్లలో 3 ఏళ్ళు కనుక ఈ జిల్లాలో పని చేసుంటే వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ పోస్టింగ్లకు పనికిరారు. వాళ్ళు ఓన్లీ ఎస్బీకి కానీ డీసీఆర్బీకి కానీ డిటీసీకి కానీ డిటిఆర్బీకి కానీ మాత్రమే పనికొస్తారు. సో అది ఎక్సైజ్ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీటర్లకు సంబంధించి రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేయటమే కాకుండా అటెండెన్స్ పెట్టడం, వాళ్ళ యాక్టివిటీస్ పట్ల అప్రమత్తంగా ఉండటం, ఇవన్నీ కూడా ఎలక్షన్కి సంబంధించి వర్క్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. ఆ వర్క్కు సంబంధించి సూపర్వైజ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎస్పీ గారు డిస్టిక్ గురించి మనం ఎస్పీ గారితో విషయాలన్నీ కనుక్కోవడం జరిగింది. అంతే బేసికలీ ఇక గేరప్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. వీ హ్యావ్ టు బీ ఆన్ టోస్ బికాజ్ ఇక మనకు ఇప్పటి నుంచి పని చేస్తే తప్ప లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఎలక్షన్కి సంబంధించి విలేజ్ హిస్టరీ బయటికి తీయటము, అంతకుముందు గత 4 ఎలక్షన్లు 5 ఎలక్షన్లలో జరిగినటువంటి ఏమైనా కేసులు జరిగినా లేదా అక్కడ గ్రూప్స్ ఉన్నా, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, పొలిటికల్ పార్టీస్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా వాటి పట్ల మనం స్టడీ చేయటము. ఇప్పుడు ఆ పొజిషన్ ఏ విధంగా ఉంది, ఆ విలేజ్లో ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నాయా, ఎంత స్ట్రెంగ్త్ ఉంటే అక్కడ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, ఆ పోలింగ్ స్టేషన్ కనుక ఉంటే దాంట్లో ఎంత స్ట్రెంగ్త్ పెడితే బాగుంటుంది, ఏ ఫోర్స్ పెడితే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన సమీక్ష జరుపుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే జిల్లాలో ఒక 4 జిల్లా 2 చోట్ల నిన్న ఒకటి దర్శి, అంతకుముందు కొండేపి, ఇట్లా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐలు నేరుగా ఏసీబీ ట్రాప్ కావడం జరుగుతూ ఉంది. ఎందువల్ల ఏమిటి అసలు దీంట్లో ఒక ప్రాంతం అని కాదు, ఎందుకంటే ఇట్లాంటి బ్యాడ్ ఫెలోస్ అన్ని చోట్ల ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటారు. అన్ని చోట్ల ఎవడైతే డీవియంట్ బిహేవియర్ ఉంటుందో పట్టుబడ్డం మంచిదే కదా. అట్లీస్ట్ మిగతా వాళ్ళందరికన్నా మిగతా వాళ్ళ దగ్గర కూడా తెలుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, నార్మల్ ఫంక్షనింగ్లో కాకుండా మీరు గమనిస్తే ఎస్పీ గారు వచ్చిన 1 ఇయర్లో కూడా చాలా మందిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయటము, ఓవరల్ ఎంక్వైరీస్ ఆర్డర్ చేయటము. అట్లాగే మీకు రీసెంట్గా కూడా మన దగ్గర చాలామంది సస్పెండ్ అయ్యారు. మీ తాలూకా స్టేషన్లోనే ఇన్యాక్షన్కు కూడా మనం సస్పెండ్ చేయడం జరిగింది. మీరు ఇంకోటి మర్చిపోయారు, 2 టౌన్లో కూడా సస్పెండ్ అయ్యాడు కదా, అది మర్చిపోయారు మీరు. సో బేసికల్లీ ఇట్లా డీవెంట్ బిహేవియర్ ఎవరున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఇట్లాగే జరుగుతుంది. ఇదే కాకుండా ఎవరైనా స్టేషన్స్లో ప్రజలతో సరిగ్గా బిహేవ్ చేయకపోవడం కానీ, ప్రజల్ని ఇట్లా హెరాస్ చేయటం కానీ, వచ్చిన వెంటనే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, వ్యవహరిస్తాం కూడా. సో అది ఇట్లా ఏసీబీకి పట్టుబడ్డం అనేటువంటిది నిజంగా ప్రజలందరూ కూడా చూస్తుంటారు కాబట్టి మిగతా వాళ్ళు కరెక్ట్గా ఉద్యోగం చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అదర్వైజ్ దీస్ ఫెలోస్ విల్ గెట్ అన్నోటిస్డ్. అట్లా జరిగిపోతుండేది. అంటే మన దృష్టికి వచ్చినప్పుడల్లా, నార్మల్గా సుపీరియర్ ఆఫీసర్ దృష్టికి వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళ పట్ల యాక్షన్స్ ఉంటాయి. ఎటువంటి యాక్షన్స్ ఉంటాయి, సస్పెండ్ చేస్తారు, తర్వాత ఓయిల్ కండక్ట్ చేస్తారు. కొంతమందిని ఈ జిల్లా నుంచి దాదాపు నాకు తెలిసి ఒక 5 నుంచి 6 మందికి డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ కూడా చేయడం జరిగింది ఇదే జిల్లా నుంచి, బికాస్ ఆఫ్ దేర్ డీవెంట్ బిహేవియర్. ఎందుకు
క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం ఒకటి, రెండవది ఈ స్మగ్లింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఒక ట్రాక్టర్తో మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తే ట్రాక్టర్ యాక్సిడెంట్ చేసి ఆ మనిషి చనిపోతే అక్కడ నుంచి ట్రాక్టర్ వదిలేసి వెళ్ళిపోయాడు వితౌట్ రెస్పాన్సిబిలిటీ. ఎవడో చట్టం తెలియనోడు వదిలేసిపోయినాడంటే అర్థం ఉంది. మా డిపార్ట్మెంట్ వ్యక్తే కాపాడాల్సిన వ్యక్తి అక్కడ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే వాళ్ళను ఇమీడియట్గా డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ వరకు తీసుకెళ్ళగలిగాం. బికాస్ వీ హ్యావ్ టు సెండ్ ఒక పంపాలి ఒక సిగ్నల్, డివెంట్ బిహేవియర్ ఉంటే మీరు తప్పకుండా శిక్షించబడతారు. ఫ్రెండ్లీ పోలీస్ అనే వాతావరణాన్ని గతంలో ఉన్న అధికారులు తీసుకొని వచ్చి జనాలకి డిపార్ట్మెంట్ని దగ్గర చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. దానికి భిన్నంగా ఇప్పుడు మన జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా రీసెంట్గా జరిగిన ఘటనలో ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు సార్. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే ఇప్పుడు గడిచిన సంఘటనలు మీరు చూస్తే ఒక సంఘటనలో పోలీస్ స్టేషన్కి పిలిచి ఏం చెప్పాడు అనేది కూడా మనం ఆలోచించాలి. ఒక రౌడీ షీటర్తో తిరుగుతున్నావు అని ఆ అబ్బాయిని హెచ్చరించడం జరిగింది కదా. దాంట్లో మనం తప్పుపట్టడం ఏంటంటే, సపోజ్ నీకు అతని పైన కంప్లైంట్ ఉన్నప్పుడు చట్ట పరిధిలోకి ఎందుకు తేవు? చట్ట పరిధిలోకి తెచ్చింటే ఈ ప్రాబ్లం రాదు కదా. నువ్వు చట్ట పరిధిలోకి తీసుకురావాలి. ఓకే, కౌన్సిలింగ్ చేయాలనుకున్నావు, పిలిచి మాట్లాడాలనుకున్నావు, నువ్వు చట్టం అప్లై చేయి. చట్టం అప్లై చేయకుండా చేస్తే ఇలాగే ఉంటుంది. నిన్న నైట్ జరిగిన కేసులో ఆ అబ్బాయి ఆల్రెడీ రౌడీ షీటరు, ఆల్రెడీ ఒక అమ్మాయి రేప్ కేసులో ఉన్న వ్యక్తి, వాళ్ళ బ్రదర్ ఏమో ఇంకొక బైక్ తీసుకొని మోటార్ లిప్పుకొని పోయే బైక్ వాడుతుంటే ఫార్మర్స్ పట్టించారు. ఆ బైక్ చూస్తే వదిలేసి పారిపోయారు. బైక్ చూస్తే ఆ బైక్ ఎవరిదో హిందూ పేరు మీద ఉంది. ఈ అబ్బాయి వచ్చి క్లెయిమ్ కూడా చేయట్లే బ్రదరు. ఈ అబ్బాయికి పోనీ అది బ్రదర్ ఇష్యూ, ఈ అబ్బాయికి సంబంధం లేని ఇష్యూ నార్మల్గా. ఇప్పుడు అతను వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర చేశాడు ఈ విషయం. మాకు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ఇప్పుడు మేము అదే అతన్ని పిలిపించి టార్చర్ చేసి ఏదో చేసిన ఇష్యూస్లో జరిగితే ఒక అర్థం ఉంది. ఇప్పుడు పీపుల్ హ్యావ్ బికమ్ సో ఇన్సెన్సిటివ్. ఈవెన్ కారణం కూడా ఇప్పుడు ఇంకొక కేసులో ఒక అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. పిలిస్తే కూడా నేను ఆత్మహత్య చేసుకుంటానని పోలీస్ స్టేషన్ ముందు తిరిగేలాంటి సంఘటనలు, అట్లాంటివి సెన్సిటివ్గా ఉన్నప్పుడు మనం చట్ట ప్రకారం మనం పిలవాల్సి ఉంటుంది. అట కాకుండా చట్టాన్ని అతిక్రమించి లేని కేసులో వాడిని తీసుకురావటము, లేని కేసులో వాడిని హెరాస్ చేయటం అంటే వీ విల్ డెఫినెట్లీ యాక్ట్. అది నేను చెప్పదలుచుకుంది. ఈ రీసెంట్ కేసులు అంటే చెప్తున్నాను. ఎట్లా ఉన్నారు సార్ ఇప్పుడు మన గుంటూరు రేంజ్ పరిధిలో ఎలక్షన్కి సరిపోయేంత మెన్ను అంటే ఇప్పుడు 2019 మీద పోలిస్తే 2024లో జరిగే ఎలక్షన్కి మనకు కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుందంటే రిటైర్మెంట్స్ అవ్వడము ఇవి ఉన్నాయి కాబట్టి మనకు రిక్రూట్మెంట్ ఒక పార్శ్వము, కన్వర్షన్స్ ఉంటాయి. అది మనం మర్చిపోతుంటాం. ఏపీఎస్పీ నుంచి ఏఆర్ నుంచి సివిల్కి వస్తాయి. సివిల్ వరకు మనకు ప్రాబ్లం ఉండదు. అంటే సివిల్ వరకు మనకు ప్రాబ్లం రాదు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే మనం మోర్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని తీసుకోవాల్సి ఉంటుంది. అది ఒకటి. దానికి కూడా ఒక స్కేల్ ఇచ్చారు. ఏం స్కేల్ అంటే ఒక పోలింగ్ స్టేషను సమస్యాత్మకమైనటువంటి పోలీస్ స్టేషన్గా మనం గుర్తిస్తే ఆ పోలీస్ స్టేషన్కు సంబంధించి మనకు ఒక స్కేల్ ఉంది. ఆ స్కేల్ ప్రకారమే మనం ఫోర్స్ను అడగాల్సి ఉంటుంది. సో మనకు 2019 ఎలక్షన్కి ఎంత ఫోర్స్ అయితే మనకు వచ్చిందో అంతకు మించి ఇప్పుడు ఫోర్స్ వస్తుంది ఈసారి. ఎందుకంటే సమస్యాత్మకమైన గ్రామాలు పెరగడం వల్ల కాదు, ఎలక్షన్ కమిషన్ యొక్క స్కేల్ మారిపోవడం వల్ల. అంతకుముందు ఒక హాఫ్ సెక్షన్ ఉండేది, ఇప్పుడు 1 సెక్షన్కి మార్చారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎలక్షన్కి ఎక్కువ ఫోర్సు మనకు వస్తుంది, బయట నుంచే వస్తుంది ఫోర్స్. సివిల్ వరకు మనకు కన్వర్షన్ వల్ల సివిల్ వరకు ప్రాబ్లం ఉండదు, కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ మనకు ఎక్కువ వస్తాయి. ఈసారి స్కేల్ పెరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ది ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫోర్స్ మనకు అవసరం పడుతుంది. ఎక్కువ నెంబర్ కూడా ఎలక్షన్ కమిషన్ అదే ఎక్సైజ్ చేయమన్నారు. వాళ్ళు స్కేల్ ఇచ్చి స్కేల్ ప్రకారం మీరు చేసి మాకు సమర్పించండి అన్నారు. 9th 10th వీఆర్ సబ్మిటింగ్ ద ప్రపోజల్స్.
గుర్తించారు గతంతో పోలీస్ సమస్యాత్మక ఎట్లుంటామంటే 2014లో ఉండేది 2019కి సమస్యాత్మకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని గ్రామాలేమో సమస్యాత్మకం నుంచి బయటకు వచ్చేస్తాయి. బికాజ్ ఆ 2 ఫ్యాక్షన్ల మధ్యన కాంప్రమైజ్ అవ్వటం వల్లనో లేదా 2 కుటుంబాలు ఒకే పార్టీలో చేరడం వలన ఆ ప్రాంతం పీస్ఫుల్గా అయిపోయి ఉండొచ్చు. కొత్త ప్రాంతాల్లో సమస్యాత్మకమైన ప్రాంతాలు కూడా వెలువడుతూ ఉంటాయి. సో టైం టు టైం మారుతూ ఉంటాయి. సేమ్ సమస్యాత్మకమైన గ్రామమే ప్రతి ఎలక్షన్కు ఉండదు. కాబట్టి ఈసారి ఫ్రెష్గా ఏవి సమస్యాత్మకమైన గ్రామాలు అనేది వీళ్ళు ఎక్సైజ్ చేసి వాళ్ళు సమస్యాత్మకమైన గ్రామాలను ఐడెంటిఫై చేయడం అడిగింది. దీంట్లో కామన్గా కొన్ని మాత్రమే ఉంటాయి. ఎందుకంటే సెన్సిటివిటీ, సపోజ్ 2 పార్టీలు ఉండొచ్చు, 2 పార్టీలు ఉన్నారు, అన్నదమ్ములు 2 డిఫరెంట్ పార్టీస్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఒకే పార్టీలో ఉండడం వలన అక్కడ ఆ సమస్య ఉండకపోయి ఉండొచ్చు. లేకపోతే 2 కుటుంబాల మధ్య గొడవ వల్ల ఆ గ్రామం సమస్యాత్మకంగా ఉండిండొచ్చు, ఇప్పుడు ఉండకపోవచ్చు. క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్, కొన్ని చోట్ల పీస్ నడవటం, చాలా ఏళ్ళుగా కేసులు లేకుండా పోయడం, దాని ప్రకారం చూసుకుంటే కామన్గా తక్కువే ఉంటాయి. బట్ ఈసారి ఈ 4 ఏళ్ల డాటా తీసుకొని ఈ 4 ఏళ్లకు సంబంధించిన ఒంగోలు మున్సిపల్ కార్యాలయాన్ని పారిశుద్ధ్య కార్మికులు ముట్టడించారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కమిషనర్ వాహనాన్ని అడ్డుకున్నారు. చెత్త వాహనాలు మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకు రాకుండా నిలిపివేశారు. మున్సిపల్ కార్యాలయం గేటు ఎదుట ఉద్యోగులను అడ్డుకున్న పారిశుద్ధ్య కార్మికులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు కార్మికులను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. పెండింగ్ లో ఉన్న జీతాలను విడుదల చేస్తానని కార్మికులకు కమిషనర్ హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా నిరసన విరమించారు.
ఫోన్ నంబర్ మొత్తం చాలా సామరస్యంగా మాట్లాడాడు. తక్కువ బిల్డప్ అందరూ సమ్మె చేస్తా ఉన్నారు. పారిశుద్ధ్యం ఎక్కడికెక్కడికి ఆగిపోయింది. ఒంగోలు కార్పొరేషన్లో ఉన్నటువంటి మొత్తం కార్మికులందరూ కూడా సమ్మె చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా సమ్మెలో నిర్బంధం తోలాలని చెప్పి చూస్తూ ఉన్నది. అన్ని చోట్ల పోలీసు బలగాలు ప్రయోగిస్తున్నది. అలాగే మున్సిపల్ కమిషనర్లకు చెప్పి పోటీ కార్మికులు తీసుకొచ్చి చెత్త ఎత్తడం కోసం మా మీద రెచ్చగొట్టేటటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా ఈ రోజు అన్ని మున్సిపల్ కార్యాలయాలు మేము ముట్టడి చేస్తా ఉన్నాము. మున్సిపల్ కమిషనర్లు ఈ నగరంలో 63 ఆటోలు, 3 మినీ వెహికల్స్, ట్రాక్టర్లు అన్ని కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడికి ఆపేయాలి. రాత్రి నుంచి కార్మికులు ఎక్కడికెక్కడికే కట్టేస్తా ఉన్నారు, మాకు సహకరిస్తున్నారు. కానీ అధికారులు మా మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీసులు ఉపయోగించేసి మమ్మల్ని అరెస్టులు చేయించేసి ఏదో పద్ధతిలో పనిచేయించాలనే ఉద్దేశంతో చూస్తున్నారు. దయచేసి వారందరికీ మనం చేస్తా ఉన్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం మేము తేల్చుకుంటున్నాము. మాకు ఈరోజు 12 రోజుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందుకనే ఈరోజు పోటీ కార్మికులతో పనిచేస్తున్నారు కాబట్టి శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మేము ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకని ప్రజలు, పోలీసు వారు, మున్సిపల్ అధికారులు కూడా మాకు సహకరించి మా యొక్క కోరికలు పరిష్కారం చేయడంలో మీ వంతు పాత్ర కూడా పోషించమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు 6 గంటల నుంచి ఇక్కడ ఆందోళన జరుగుతున్న కమిషనర్ గారు వచ్చి కార్మికులతో చర్చించి మేము ట్రాక్టర్ తీయమని చెప్పేసి హామీ ఇస్తే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తాం తప్ప అప్పటి వరకు మా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. 2023 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు అమలైన పలు సంక్షేమ పథకాలు అర్హత ఉండి దూరమైన వారికి బైనాక్యులర్ కింద స్థానిక ప్రకాశం భవన్లో శుక్రవారం లబ్ధిదారులకు కలెక్టర్ దినేష్ కుమార్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి లబ్ధి పొందని వారికి ప్రధానంగా 8 పథకాలు కింద జిల్లాలోని 3173 మందికి 4,73,86,325 లబ్ధి చేకూరినట్లు తెలిపారు. లబ్ధిదారులు మెరుగైన జీవనోపాధికి సదరు నగదును వినియోగించుకోవాలని సూచించారు. రకరకాల కారణాల చేత ఎవరైతే మిస్ అవుట్ అయిపోయి వాళ్ళ అప్లికేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్న పరిస్థితిలో ఎవరైనా కూడా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా వాళ్ళకి మళ్ళా తిరిగి మంచి జరిగిస్తూ ఈరోజు మరో 2,000 మందికి మళ్ళా జరుగుతాం. ఈ రకంగా వీళ్ళే కాకుండా కొత్తగా మరో 1,17,161 మందికి ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరఫున అని చెప్పి భరోసా కల్పించేది మంచి. ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితిని ఎప్పుడైనా కూడా వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకుని పెడితే కలెక్టర్ల పరిస్థితుల వల్ల కానివ్వండి, లేకపోతే ఆధార్తో మిస్ మ్యాచ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ మిస్ మ్యాచ్ అయిపోయి ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి, ఇతరత్ర ఏ కారణాల వల్ల అయినా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ కన్నా ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ కన్నా ఆ 6 నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి 6 నెలలు జూన్ జూలైలో ఒకసారి, మళ్ళీ జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొకసారి కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఇవాళ మనం చేసే ఈ కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగిస్తూ ఉన్నాం.
ఈరోజు మనం చేసే వాళ్ళ బైయాన్యువల్ శాంక్షన్స్ అనే ఒక కార్యక్రమం అంటే లాస్ట్ జూన్ నెలల నుంచి జూలై నుండి ఇప్పుడు దాకా లాస్ట్ 6 నెలల్లో వివిధ సంక్షేమ కార్యక్రమంలో గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్లో విడిపోయిన వాళ్ళు ఆర్ ఎవరైనా ఒకరికి వచ్చేసి ఏదైనా ఒక టెక్నికల్ ఇష్యూస్ వలన ఆధార్ మిస్ మ్యాచ్ వలన ఆర్ బ్యాంక్ అకౌంట్ మిస్ మ్యాచ్ వలన ఆర్ వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవడంలో డిలే అయిన వలన వివిధ విషయం వలన ఎనీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ విడిపోయిన వాళ్ళందరికీ కూడా ఎవ్రీ 6 months ఒక కార్యక్రమం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి వారిలో వారికి వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంటే రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్క జిల్లాలో ఈ విడిపోయిన బెనిఫిషరీస్ అందరికీ కూడా వాళ్ళు స్కీమ్లో లబ్ధి పొందడం కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపుగా 100 కోట్లకి ఇవాళ వాళ్ళందరికీ కూడా లబ్ధి ఇవ్వడం జరిగింది. ఈ పరిధిలో ప్రకాశం జిల్లాలో 3173 మంది ఎవరెవరు వివిధ కారణాల వలన విడిపోయిన వాళ్ళు కానీ ఆరు ఇప్పుడు దాకా ఎన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన వాళ్ళకి లబ్ధి పొంది ఇప్పుడు మిస్ అయిన వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క సచివాలయం ద్వారా వాళ్ళని సేకరించి వాళ్ళకి అందరికీ కూడా లబ్ధి అందించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఒక 8 స్కీమ్స్ ప్రధానంగా మన జిల్లాలో వచ్చింది. దీంట్లో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, జగనన్న అమ్మ ఒడి కార్యక్రమము, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వాహన మిత్రాలు, దెన్ మత్స్యకార భరోసా, ఇట్లా ఒక 8 డిఫరెంట్ స్కీమ్స్లో విడిపోయిన వాళ్ళందరికీ కూడా ఇవాళ లబ్ధి ఇచ్చడం జరిగింది. ఇవాళ లబ్ధిదారులందరూ కూడా ఒక ఆనందదాయకంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇవాళ ఈ బెనిఫిట్ అందించడం గురించి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ గౌరవ ముఖ్యమంత్రి వారిలో కార్యక్రమం కూడా ప్రతి సచివాలయం నుండి మండల్ లెవెల్లో అండ్ జిల్లా లెవెల్లో కూడా ప్రతి ఒక్క ప్రజలకి మనం రిలే చేయడం జరిగింది. అండ్ ప్రజలందరూ కూడా ఆనందంగా. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. సమాన పనికి సమాన వేతనంతో పాటు హెచ్ఆర్సీని తక్షణమే అమలు వంటి ప్రధాన డిమాండ్లతో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో 18వ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ గత 17 రోజులుగా తాము విధులను బహిష్కరించి తమ సమస్యల పోరాటానికై అందులోని కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడంలో అలసత్వం వహిస్తుందని ఆరోపించారు. ప్రధానంగా హెచ్ఆర్పీ పాలన తక్షణమే అమలు చేయడంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షులు హరిబాబు, ప్రధాన కార్యదర్శి వరలక్ష్మితో పాటు సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను హెచ్ఆర్ పాలసీని వెంటనే సమాన పనికి ఉద్యోగ భద్రత హెచ్ఆర్ పాలసీని వెంటనే నమస్కారం అండి, నా పేరు మహేష్, ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష జేఏసీ తరఫున మాట్లాడుతున్నాను. మాకు నిన్న చలో ఎస్పీడీ కార్యక్రమం అనేది మా జేఏసీ తరఫున నిర్వహించడం జరిగింది. రాష్ట్ర కార్యాలయానికి అన్ని విభాగాల ఉద్యోగులు 15,000కు పైగా ఉద్యోగులు రాష్ట్ర కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఆ సందర్భంగా ఎస్పీడీ గారు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మాకు అందరికీ కూడా ప్రాజెక్టులో పనిచేసే ప్రతి ఉద్యోగికి హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడానికి సానుకూలంగా ఉన్నట్లు తెలియజేశారు. అట్లాగే మాకు కొన్ని విభాగాల ఉద్యోగులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు, టర్మినేషన్ ఆర్డర్లు
ఇమీడియట్గా నిలుపుదల చేయమని చెప్పని కోరటం జరిగింది. దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా వాటిని ఆపేస్తున్నాం, మేము ఇంకా పంపించమని చెప్పని తెలియజేశారు. కానీ ఈరోజు చూస్తే నిన్న సాయంత్రం నుంచి కూడా అన్ని జిల్లాల ఉద్యోగులకి షోకాజ్ నోటీసులు, టర్మినేషన్ ఆర్డర్లు ఇస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు భయపెట్టే కొద్దీ కూడా ఈ సమ్మె ఉధృతం అవుతుంది. మా సమ్మె ఇంకా ఉధృతం చేసి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే జీవోలు ఇచ్చారో అవి ఇంప్లిమెంట్ చేసే వరకు కూడా మా సమ్మె ఉధృతంగా కొనసాగుతుందని చెప్పని ప్రభుత్వానికి, మా రాష్ట్ర కార్యాలయ అధికారులకి తెలియజేస్తున్నాం. మా ప్రధాన డిమాండ్లు మేము రెగ్యులర్ చేయమని, హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పని, అన్ని ఉద్యోగులకి న్యాయం చేయమని చెప్పని ప్రధాన డిమాండ్లుగా పెట్టుకొని ఈ సమ్మె కొనసాగించడం జరిగింది. అంతేకాకుండా మేము సమ్మె చేస్తున్నాం అని చెప్పని నెల రోజుల ముందుగానే మనం న్యాయపరంగా సమ్మె నోటీస్ ఇచ్చినా సరే ఈ రోజు వరకు స్పందించకుండా ఈరోజు మీరు సమ్మె చేయకూడదని చెప్పని షోకాజ్ నోటీసులు ఇవ్వటం, టర్మినేషన్ ఆర్డర్లు ఇచ్చి ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీ భయపెట్టే కొద్దీ కూడా ఈ సమ్మె ఉధృతం అవుతుంది, ఇది గుర్తుంచుకోవాలని చెప్పని ఇమీడియట్గా షోకాజ్ నోటీసులు, టర్మినేషన్ ఆర్డర్లను నిలుపుదల చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కన్నుల పండుగగా అపెక్స్ హైస్కూల్ ముందస్తు సంక్రాంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన వుడా చైర్మన్ మీనా కుమారి. సమస్యలు పరిష్కరించే వరకు నిరసన విరమించేది లేదని నిరవధిక దీక్షకు దిగిన అంగన్వాడీ కార్యకర్తలు. తమ సమస్యలు పరిష్కరించాలని ఒంగోలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన పారిశుద్ధ్య కార్మికులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.